నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. బేసిక్గా మనం అగ్ని పరీక్షలో చాలామంది కంటెస్టెంట్స్ని చూస్తూనే ఉన్నాం కదా. అందులో ఫీమేల్కి కూడా చాలా టఫ్ ఇచ్చే ఒక ఫీమేల్ కంటెస్టెంట్ ఈరోజు నా ఎదురుగా ఉన్నారనమాట. సో బ్యూటిఫుల్గా, చాలా క్యూట్గా, మంచి లాంగ్ హెయిర్తో చాలా క్యూట్గా ఉన్నారు. ఆవిడ ఒక్క టాస్క్లే కాదండి, పర్సనాలిటీ కూడా చాలా స్ట్రాంగ్ అనే చెప్పొచ్చు. సో మరి ఈరోజు ఆవిడతో మాట్లాడి చాలా చాలా విషయాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు ఐ డ్రీమ్ కల్కి గారు. నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నా. ఇంకా ముందు ముందు మీ సపోర్ట్ ఇట్లనే ఉంటే ఇంకా బాగుంటా. అయ్యో, ఆల్వేస్. కానీ చాలా స్ట్రాంగ్ ఉమెన్గా మీరు ఒక మంచి ఇన్స్పిరేషన్ ఉమెన్గా ఎంతోమంది అమ్మాయిలకి చాలా ఇన్స్పిరేషన్ అవుతారనేది నా ఫీలింగ్. అవ్వాలి. ఎస్. సో టాస్క్లో కూడా అటువైపు శ్రీముఖి గారిని, ఇటువైపు బిందు గారిని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. సో యాక్చువల్లీ ఫస్ట్ టాస్క్ అన్నప్పుడు వర్స్ట్ ఇచ్చారు. బేసిక్గా నాకు వర్స్ట్ రావద్దు అనేది నా ఒపీనియన్. బికాజ్ అక్కడ ఇంకొందరు డిఫెండ్ చేసుకోలేదు. బట్ ఓకే, యాక్సెప్ట్ చేసిన. బట్ సెకండ్ టాస్క్లో అసలు ఇందిరాబాయ్ మనకి ఇట్లా ఇచ్చిరు అని చెప్పేసి నాకు మస్తు బాధ అయింది. బయటకు వచ్చినాక ఏంది మామ, నాకు వస్తుంది మామ వర్స్ట్ అసలు అని చెప్పేసి డిస్కషన్. లోపల నాకు ఏముంటే అది వచ్చేస్తుంది, దాచుకొని బరువు అయిపోతుంది కదా, అట్లా ఇచ్చారు. తర్వాత అనిపించింది, చూడు మామ ఇప్పుడు సెకండ్ టాస్క్ నా ఏమన్నా కానీ ఏదైనా కానీ ఇచ్చి పడేయాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయినా మెంటల్గా. అడిగిపోయిన తర్వాత ఇట్లా కుండ టాస్క్ అని చెప్పగానే అవుతుంది అమ్మతోటి అనుకున్నాం. బికాస్ బాయ్స్ కూడా ఉన్నారు కదా. తర్వాత అనుకున్నా ఈ రోజు నేనేందో చూపించాలి రా బై అని అనిపించింది. లాస్ట్ వరకు ఉన్నా, ఆల్మోస్ట్ నంబర్ అయిపోయింది నాది. అది 35 to 40 minutes ఉండే. వామ్మో, ఇక ఏంటంటే జస్ట్ ఒకటి మనం స్ట్రాటజీ వాడాలి. ఏంటి అంటే కుండను మీరు షేక్ చేస్తున్న కొద్దీ బరువు ఎక్కువ అవుతుంది. అందులో ఇంత పెద్ద రాయి కూడా పెట్టింది మళ్ళా. సో స్టేబుల్గా మనం ఒకటే పొజిషన్లో ఉన్నాం అనుకోండి, బరువు అనిపించదు. సో అట్లా మీరు ఎంతసేపు అలా ఎలా పట్టుకున్నారు కల్కి గారు? చెప్పినా కదా, మనం ఒకటి అనుకున్నప్పుడు ఇక్కడ స్ట్రాంగ్ ఉన్నాం అనుకో అయిపోతుంది. అంతే, మెయిన్ ఇక్కడ స్ట్రాంగ్ ఉండాలి, అప్పుడు ఇది వింటది. సూపర్. ఇదంతా ఈ టాస్క్లు, సెలెక్షను ఇదంతా పక్కకు పెడితే ప్రాపర్ ఎక్కడ, ఏం చదువుకున్నారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? సో నేను ప్రాపర్ నల్గొండ, ఒక చిన్న విలేజ్లో చదువుకున్న, తెలుగు మీడియమే. తర్వాత ఇక 8th క్లాస్కి మా డాడీ ఒకటి చెప్పిండు, నువ్వు ఇంగ్లీష్ మీడియం చదవాలంటే నువ్వు మండల్ ఫస్ట్ రా అని చెప్పిండు. మండల్ ఫస్ట్ వచ్చిన, మా ఊరు మండలం అనమాట. తర్వాత 8th మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చిన, అక్కడ కొన్ని డేస్ ఉన్నా. ఇంకా అప్పుడు 8th క్లాస్ కదా, మళ్ళీ నాకు మా మమ్మీ గుర్తొచ్చింది. మా మమ్మీ నా కోసం హైదరాబాద్ వచ్చింది, మా మమ్మీ డాడీ. ఇంకా 6 నెలలు ఉండేసి ఇంకా అయిపోయింది కదా 8th క్లాస్. మా ఊర్లో ఇంగ్లీష్ మీడియం పడ్డదని తెలిసింది, మా ఊరికి దగ్గర ఇంకో ఊర్లో. సో మళ్ళీ ఇంకా ఈడ సిటీలో రెంట్లేం కడతామని చెప్పి మళ్ళీ ఊరికి వెళ్ళిపోయినాము. అక్కడ చదివేసిన. ఇంకా ఊర్లో ఇంగ్లీష్ మీడియంలో ఎట్లుంటాయి, ఇట్స్ లైక్ తెలుగు మీడియమే. ఎవరు ఏం మాట్లాడో మనం తెలుగే మాట్లాడతాం. ఆప్షన్లు ఉండవు కదా. ఇప్పుడు హైదరాబాద్ చదివితేనేమో ఇంగ్లీషే చదవాలి, మాట్లాడాలి అని ఉంటుంది. ఆ ఊర్లలో ఎట్లుంటుంది, చదువు వరకు వచ్చేసరికి ఇంగ్లీషు, అవుట్ ఆఫ్ ద క్లాసులన్నీ తెలుగే మాట్లాడతాం. తర్వాత 10th ఇక కంప్లీట్గా మా నాన్నమ్మ మాకు ఒక రూమ్ తీసుకొని వచ్చినాం. హైదరాబాద్లో ఒక రూమ్లో ఉన్నాం. ఒక రూమ్లో ఉండి మా నాన్న మాకు రోజు వండి పెట్టేది. మా అక్క నేను మేము ఇట్లా ఇక ఎవరి చదువులోకి అలవై వచ్చేది అనమాట. ఒక రూమ్లో వండుకుంటానే ఉన్నాము. తర్వాత ఇంటర్ అయిపోయింది. నాకు చిన్నప్పటి నుంచి ఒక కళ ఉండే, అంటే ఏమైతావు అని అడుగుతారు కదా మన సార్ వాళ్ళు. అంటే నేను చెప్పేదాన్ని, నేను హీరోయిన్ అవుతా సార్ అని చెప్పేదాన్ని. సో ఆ కళ నాకు అప్పటి నుంచే ఉంది. మా ఇంట్లో మా కాందాలు అందరూ తెలుసు నేను అయిదామని అనుకుంటున్నా కానీ. సో ఇప్పుడు ఏమైతే తెలుసా చూసా, మనము ఇప్పుడు మన ఫాదర్ అడుగుతారు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని బీటెక్ అయిపోగానే. అంటే నేను ఇట్లా ఇది చేద్దాం అనుకుంటున్నా డాడీ అని చెప్పిన. అంటే అట్లా ఎట్లా చేస్తాం, మన కాందాన ఎవరు ఉన్నారు ఇటు సైడు అని చెప్పేసి అంటారు. మన ఇంట్లో ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు సపోజ్ మీరు మా ఇంటి పక్కన అమ్మాయి అనుకోండి, ఇప్పుడు మీరు జాబ్ చేస్తారు, యూఎస్కి వెళ్తారు అనుకో, యూఎస్కి తోటోడు తొడగోసుకుంటే మనం మెడ కోసుకోవాలి అన్నట్టు ఉండదు, మనం కూడా తొడే కోసుకోవాలి, అట్లుంటది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారో అదే చేయ, అమ్మాయి అది చేస్తుంది కదా అని అంటారు. అంటే మనం ఏంటంటే క్రియేటివ్ ఫీల్డ్ లో వెళ్ళి మనకంటూ ఒక ఐడెంటిటీ రావాలి అనేది నాకుంది. సో మా డాడీకి ఫస్ట్ నుంచి అయినా కానీ అమ్మాయిలు అంటే కొంచెము ఫస్ట్ నుంచి, అబ్బాయిలు ఉంటారు ఊర్లలో ఎట్లుంటది, ఇక మేల్ డామినేషన్ ఉంటది, ఇంకా అబ్బాయిలు ఉంటాలి అని ఉంటది. ఇప్పుడు మా డాడీకి అర్థమైంది అబ్బాయిలు అమ్మాయిలు ఏం లేదు, మా డాడీ వర్క్స్ ఏవైనా నేనే చేస్తా, ఏదైనా. ఇప్పుడు మా డాడీకి అనిపించింది అబ్బాయి లేకున్నా సరే నేనే అబ్బాయి అని చెప్పి ఫీల్ అవుతాడు. ఇప్పుడు రియలైజ్ అయ్యిండు, మస్తు అనిపిస్తుంది. కాలంతో పాటు మనం కూడా మారుతాం కదా. సో ఇప్పుడు అలా అవుతుంది మా ఇంట్లో. అండ్ ఇది నేను సాఫ్ట్వేర్ చేసిన 2 years. 1 year బాగా కష్టపడ్డా. అంటే ఇంట్రడక్షన్ ఇంగ్లీష్ లో చెప్పాలి కదా మనం, ఇప్పుడు 100 మంది కూర్చోదారు ఇంటర్వ్యూకి. సో అంటే
ఇట్లా చెప్పాలి అంటే భయం అవుతుంది కదా, ఎట్లా చెప్పాలి మై నేమ్ ఈస్ అని చెప్పి ఆగిపోయేదాన్ని. అంటే కొంచెం భయం అవుతుంది కదా, అంతమంది ముందు మనమేమో తెలుగు మీడియం నుంచి వచ్చిన బ్యాక్గ్రౌండ్ అట్లా అని చాలా మంది ఉంటారులే, కానీ ఒక్కొక్కటి బ్రెయిన్ ఒక్కొక్కటిది. మస్తు భయం అయ్యేది. ఒక 1 year చాలా గట్టిగా తిరిగినాం అనుష. లైక్ మార్నింగ్ 7కి వెళ్తే నైట్ 11-12 అయ్యేది ఇంటికి వచ్చేసరికి. కంటిన్యూగా తిరిగేదాన్ని. బై గాడ్ గ్రేస్ నాకు మంచి పెద్ద కంపెనీలో జాబ్ వచ్చింది. 2 years చేసిన తర్వాత నాకు ఎందుకో అనిపించింది నాకు ఇది కరెక్ట్ కాదేమో అని చెప్పి. నాకు ఆఫీస్ లో కూడా క్వాలిటీ అవార్డు వచ్చింది ఆ వర్క్ చూసి, మంచిగా చేస్తున్నాం అని. బట్ స్టిల్ మనం ఏదైతే అనుకున్నామో అది కావాలనుకుంటాం, కానీ లైక్ మన ఫ్యామిలీ ఇప్పుడు ఒకటి చేయమన్నందుకు నేను ఇది చేయాల్సి వచ్చింది. నేను మా డాడీని జిఆర్ఈ రాసిన, ఐఎల్స్ రాసిన, తర్వాత 30 లక్షలు అవుతుంది. ఏడంగా తెచ్చి పెడతాం, 3 అమ్మాయిలము. సో అది క్యాన్సల్. సరైతే ఇది వద్దులే అనుకొని ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తా అని చెప్పిన. మళ్ళీ దానికి 8 లక్షలు. మళ్ళీ ఏదైనా పైసలతో కూడుకున్న పనే. ఇంకా తర్వాత ఏమైంది, ఇక నాకు ఉన్నది ఒకటే ఆప్షన్, జాబ్ చేసుకోవాలి. ఇక అంతే కదా, నేను సంపాదించి చేయాల్సిందే తప్ప ఇన్వెస్ట్ చేసేంత పైసలు మన దగ్గర లేవు. తర్వాత మీన్ వైల్ బీటెక్ అయిపోయిన కానీ నేను డాడీని ₹1 అడగలే, ఇప్పటికి కూడా ₹1 అడగలే. సో మాకు తెలిసిన సీనియర్ అక్క ఏం చెప్పిందంటే, ఇట్లా మాస్టర్ వేవర్ అని ఉంటుండే, అందులో నేను డైలీ 15 శారీస్ కట్టుకుంటుండే, 15 to 20. మార్నింగ్ 7 పోతే నైట్కి వస్తుండే, 3,000 ఇచ్చేవాళ్ళు నాకు. సో ఆల్మోస్ట్ ఫుల్ కష్టపడ్డాం.